శశికిరణ్ గారు. సో మేజర్ లాంటి ఒక మంచి హిట్ ఇచ్చారు, మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఇట్లా మళ్ళీ మూవీ అంటే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇట్లా అంటే ఆఫర్స్ లేక లేకపోతే కథలు లేక ఎట్లా? అదేం లేదండి, డైవర్సిఫికేషన్. సో వాంట్ టు బీ కంప్లీట్ ఫిల్మ్ మేకర్. ఇంకా వేరే అరీనాస్ కూడా చూస్తున్నాను. త్వరలో నా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. యా, అంతే, ఇంక పెద్ద ఎజెండా ఏమీ లేదండి దీనికి. యా, ఈ మూవీకి నేను ఫస్ట్ నుంచి రైటింగ్లో ఉన్నానండి. అండ్ నా మూవీ కూడా రైటింగ్ ప్యారలల్గా చూసుకుంటున్నాను. అండ్ సుమన్ అప్రోప్రియేట్ అనుకున్నాము, తను ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో దట్స్ ద రీజన్, పెద్ద రీజన్ ఏం లేదండి. సో మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఈ కథని మీకు బాగా ఇది నచ్చిన పాయింట్ ఏంటి, టిగ్గర్ పాయింట్? ఇదండి, ఏమన్నారు? మీరు డైరెక్షన్ చేశారు. మేము కొన్ని విజువల్స్ చూస్తే వర్కింగ్ విజువల్స్లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్. సో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కథలో. సో ఈ కథని మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా నచ్చిన పాయింట్? ఈ కథ బేసికలీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ఇచ్చారండి. వాళ్ళు నాకు లైక్ ఎప్పటి నుంచో, నేను శేఖర్ కమల గారు పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయం. సో వాళ్ళు కథ చెప్పిన గూఢచారి టైంలో చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది, పెద్ద పాయింట్ చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ వింటే ఇవి కంపల్సరీ చెప్పాలి, ఇవి పబ్లిక్లోకి వెళ్ళాలి ఈ కథ అని అనుకుంటాం. దాంట్లో ఆ కేటగిరీలోకి వచ్చింది స్టోరీ. అప్పుడు అక్కడి నుంచి దాన్ని నర్చర్ చేస్తూ, దాన్ని రాస్తూ, దాన్ని ప్యారలల్గా మేజర్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద ప్రాజెక్ట్. సో మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ మేజర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అందరం కూర్చున్నాము, వాళ్ళు, నేను, సుమన్ అందరం కూర్చుని అప్పుడు రాస్తూ 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 ఓ పాయింట్ ఆఫ్ టైంకి కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం. ఏంటంటే అలా కొన్ని ఉంటాయి, కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మనకి ఒక లోపల నుంచి ఒక 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 ఎనర్జీ వస్తుంది, అది ఎలాగన్నా తీసుకురావాలి బయటికి అని. అలా వచ్చిన స్టోరీ ఇది సత్యభామ. అలా ఉన్నాయి కొన్ని స్టోరీస్. కొన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, కొన్ని నా టీంలో కొంతమంది చేత డైరెక్ట్ చేపిద్దామని. ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ఉందనుకోండి, నాకు అది గూఢచారి టైంకి నాకు అసలు యాక్షన్ అనేది ఏంటో తెలియదు, బట్ యాక్షన్ ఇప్పుడు కొంచెం తెలుసు. సో ఏంటంటే సెట్లో కొంచెం ఇలాంటివి ఆ డిజైనింగ్ దగ్గర కొంచెం బాగుంటుంది, అది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది అనమాట. సో అలాగా, అంతే తప్పితే ఇదేమి ఇది ఏంటంటే ఆ ఇష్టంతో పుట్టుకొచ్చిన ఇదనమాట, అంతే. సో మీ డిస్కషన్ ఎట్లా జరిగింది, ఆ పార్ట్ గురించి చెప్పండి. అంటే బేసికలీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో, టెక్నాలజీ పెరిగే చోటే క్రైమ్ కూడా పెరుగుతుంది. సో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఆఫ్టన్. ఇప్పుడు మనకే బోల్డ్ కాల్స్ వస్తాయి, సైబర్ క్రైమ్ కాల్స్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి, చాలా. సో ఇట్స్ లైక్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మన లైఫ్లో ఉంది. దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో దెర్ ఈస్ దిస్ వర్చువల్ రియాలిటీ గేమ్ వేర్ దెర్ ఇస్ సమ్ ఇన్వెస్టిగేషన్ దట్ గోస్ ఆన్. సో కాంటెంపరీ టైమ్స్కి కాంటెంపరీ టెక్నిక్స్ ఏవైతే వాడుతున్నారో వాటిని అడ్రస్ చేసామన్నమాట. దట్స్ స్మాల్ పార్ట్ ఇన్ ద మూవీ అనమాట. యా, వి యాక్చువల్లీ ఇది బేసికలీ వెరీ చేయకూడదు చేయాలని ఏమీ లేదండి. ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. సో దీన్ని తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేదే ఉద్దేశం. చేయకూడదు, చేయాలి, ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎప్పుడు లేవన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఎ వెరీ తెలుగు స్టోరీ, ఇట్స్ ఎ వెరీ లోకల్ కథ అనమాట. యా, రైట్.